వింటూ ఉన్నాం. మరి ఈ సమయంలో మీలో చాలామందికి తెలుసు సరళ రవీంద్రనాథ్ గారు. మరి నిన్నటి దినాన్న వారి డెత్ యానివర్సరీ. మరి ఈ సందర్భంగా మరి ప్రార్థనాపూర్వకంగా వారిని జ్ఞాపకం చేసుకుందాం. సంఘంలో చాలామందికి వారు తెలుసు కాబట్టి ఒకరిద్దరు వారి గురించి వారి జ్ఞాపకాలు తెలియజేయడానికి మనం చేస్తున్నాను. అలాగే సరళ గారికి చాలా ఇష్టమైన పాట ఒకటి ఇంగ్లీష్ పాట రవీంద్రనాథ్ గారు పాడతారు. ఇప్పుడు మనం ఈ ప్రార్థన ప్రారంభించుకుంటాకు మన కీర్తన పుస్తకంలో ఉన్న 470వ కీర్తన చాటించుడి మనుష్య జాతికి వేసినాం అనే కీర్తన మనం 1-2 చరణాలు పాడుకుందాం. చాటించుడి మనుష్య జాతికి సునామము, చాటించుడి వర్షమేసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునాదము వేణు పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. కన్నీళ్లతో విత్తేడు వారలాలనముతో నేనాడుగోయుదురనేడి వాగ్దత్తంబుతో వన్నారగోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో. చాటుదాము 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 శ్రీకాని మార్గము. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. విధంబు చూపగోరి ఆశతోడ నిత్యము వినిపించుచుందాము. చాటుదాము 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 సత్య సువార్తను. మీలో ఒకరు మీ బైబిల్ తెరచి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము మొదటి 5 వచనాలు స్పష్టంగా భావయుక్తంగా చదవమని మీకు మనం చేస్తున్నా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము మొదటి నుంచి 5వ వచనం వరకు ఒకరు దయచేసి లేచి చదివి వినిపించమని మనం చేస్తున్నాం. ఆనంద్ గారు వస్తున్నారా? రండి. ప్రకటన 21 మొదటి 5 వచనాలు. ప్రత్యేకమైనటువంటి ఆరాధన కూడిక కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగము ప్రకటన 21వ అధ్యాయము మొదటి 5 వచనాలు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను,
సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుడి యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండెను. వారు ఆయన ప్రజలయందురు. సంఘాలకు అటెండ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. కానీ తనకి ఏ చర్చిలోనూ అంత సాటిస్ఫాక్షన్ దొరకలేదు. ఒకటి రెండు చర్చిలో తను తృప్తి పొంది సాటిస్ఫాక్షన్ అయింది. కానీ ఈ చర్చి, ఈ సంఘానికి వచ్చిన తర్వాత తనకి ఎంతో మంచి సహవాసము, మంచి ప్రేమ తనకు దొరికింది. తనలో ఉన్న టాలెంట్స్ని గుర్తుపట్టింది ఈ చర్చిలోని. 1976 or 78లో ఒక పాట ఇవాంజలికల్ గ్రాడ్యుయేట్ ఫెలోషిప్లో మేము అటెండ్ అయినప్పుడు అక్కడ ఒక పాట, ఫారినర్ పాడిన పాట ఆమె వినింది. అప్పటి నుంచి ఆ పాట ఆమె హృదయంలో నాటుకుపోయింది. ది టైటిల్ ఆఫ్ దట్ సాంగ్ ఈజ్ వన్ డే ఎట్ ఎ టైమ్. I am only a human. I am just a man, or I am just a woman. Help me believe in what I could be and all that I am. I am only human. I am just a man. Help me believe in what I could be and all that I am. Show me the stairway I have to climb. Lord, for my sake, teach me to take one day at a time. One day at a time. Sweet Jesus, that's all I am asking of you. Just give me the strength to do every day what I have to do. Yesterday gone, sweet Jesus, and tomorrow may never be mine. Lord, help me today. Show me the way, one day at a time. Do you remember when you walked among men? Well, Jesus, you know, it's worse now than then, pushing and shouting that crowded my mind. So for my Lord, teach me to take one day at a time. One day at a time. Sweet Jesus, that's all I am asking of you. Yesterday gone, sweet Jesus, and tomorrow may never be mine. Lord, help me today. Show me the way, one day at a time. One day at a time. థ్యాంక్ యూ రవీంద్ర గారు. చాలా మీనింగ్ఫుల్ సాంగ్ అది. ఆవిడకి అది నచ్చటం దేవుని యొక్క కృప. థ్యాంక్ యూ ఫర్ సింగింగ్. మరి సంఘంలో ఒకరిద్దరు ఆవిడ గురించి పరిచయం ఉన్నవారు ఉన్నారు, వారితో సహవాసం చేసిన వారు ఉన్నారు. వారి గురించి 2-3 మాటలు జ్ఞాపకం చేయమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రండి హేమలత గారు. దేవుని నామానికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు.
సరళ ఆంటీ చనిపోయి నిన్నటికి 4 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేదో సంవత్సరం అండి. తను ఎక్కడ చనిపోయిందని మనం గుర్తు చేసుకోవడం ఈ లోకంగా మనం బాధపడుతూ ఉంటాం, కానీ పరలోకంలో ఆమె ఎంతో సంతోషంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఆమె దేవుని దయలో దేవుని భక్తులు ఎక్కువగా ఉండేది. మాకు ప్రతిసారి ఉమ్మన్ సమాజ్ మీటింగ్ జరిగితే తనే వాక్యం చెప్పేది. ఎక్కడ మీటింగ్స్ అవుతున్నా తను తీసుకెళ్ళేవాళ్ళం. అంత దేవుని వాక్యం తెలిసిన బిడ్డ దేవుని సన్నిధిలో ఉందని నేను నమ్ముతున్నాను. అంకుల్ చెప్పినట్టు చర్చికి వచ్చి చాలా సంతోషంగా ఉండేది. దానికి ఎంత హ్యాపీగా ఉండేది ఇక్కడికి వస్తే అనేవాళ్ళు అనమాట ఆంటీ. అంతకుముందు వేరే చర్చెస్కి వెళ్తుంటే ఒకరోజు కిషోర్ గారు వాళ్ళ రిలేటివ్స్ ఎక్కడో కలిసినప్పుడు ఇక్కడ వైఎంసీలో లూథరన్ సంఘం జరుగుతుంది రమ్మని చెప్తే అప్పటి నుండి ఆంటీ అంకుల్ ఇద్దరు వచ్చేవాళ్ళు. శనివారం ఎవ్రీ సాటర్డే మేము ఇక్కడ ఉమ్మన్ సమాజ్ వాళ్ళు మీటింగ్ పెట్టుకునేవాళ్ళు. సాటర్డే 7 కల్లా మాకన్నా ముందు ఆంటీ అంకుల్ ఇద్దరూ ఉండేవాళ్ళు. అమ్మగూడలో ఉండేవాళ్ళు. అప్పుడు అక్కడ వాళ్ళు ఉండేది 3rd ఫ్లోర్, లిఫ్ట్ లేదు. ఆంటీకి మోకాళ్ళ నొప్పులు అయినా కానీ దిగి ఆ ఈవినింగ్ మేము వచ్చేటప్పటికి ఇక్కడ ఉండేవాళ్ళు. మళ్ళీ వెళ్ళేటప్పటికి 9 అయిపోయేది వాళ్ళిద్దరు. అయినా మళ్ళీ తెల్లవారు సండే మళ్ళీ వచ్చేవాళ్ళు. వచ్చి చర్చికి రాగానే ముందు డోర్లో ఎంటర్ అవ్వగానే ఆ డోర్ పక్కన ముందు వైపేమో రత్నకుమారి గారు, వెనక వైపునే నేను కూర్చునేవాళ్ళు. రాగానే చూసుకునేదంట. అనేది నువ్వు రత్న కనిపించకపోతే నాకు ఏదో ఒక ఉండేదిరా హేమలత అనేదనమాట. అట్లా ఎంతో ప్రేమగా ఉండేది. ఆంటీ దగ్గరకు మేము ఎన్నోసార్లు వెళ్ళాం. అమ్మ కూడా అలా ఉన్నప్పుడు వెళ్ళాము. నెక్స్ట్ అక్కడ పంజాబ్ వాళ్ళ బాబు గారి దగ్గర ఉన్నప్పుడు కూడా వెళ్ళాం. మేము వెళ్ళగానే ఏదో ఒకటి చెయ్యాలి అని అటు ఇటు తాపత్రయతో కిచెన్లోకి ఇటు తిరుగుతూ ఉండేది. మేము అన్నాం అనమాట, ఆంటీ ఎందుకంటే మీకు శ్రమ అంటే, మీరు అంత దూరం నుండి వచ్చి నేను ఏమన్నా పెట్టొద్దా అని ఎంతో ప్రేమతో పలకరించేది, ఆదరించేది. ప్రతి ఒక్క దాంట్లో ప్రేమగా ఉండేది. తన కాలేజీ స్టడీస్ రోజులు కూడా గుర్తు చేసుకున్నది. తను ఎక్కువ వాళ్ళ నాన్నగారు ఏసీ కాలేజీలో పనిచేయడం వల్ల ఏసీ కాలేజీ క్యాంపస్ అంటే తనకి ఎంతో ఇష్టం. అవును, తన నార్త్ ప్యారిస్ చర్చ్ మెంబర్ కూడా. ఆ చర్చికి కూడా వెళ్తూ ఉండేవాళ్ళు. తన మ్యారేజ్ సెటిల్ అయ్యి వాళ్ళు బయట తర్వాత వాళ్ళ నాన్నగారు జాబ్ అయిపోయిన తర్వాత వరండాల్ అక్కడ బ్రాడీపేటలో ఇల్లు కట్టుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత తన మ్యారేజ్ టైంలో ఏమనుకుందంట, నేను మళ్ళీ వెళ్ళి ఏసీ కాలేజ్ చూడాలి అనే కోరికతో తను తీరా రెడీ అయిన తర్వాత వాళ్ళ నాన్నగారికి చెప్పిందంట, నాన్న నేను ఆ కాంపౌండ్లోకి వెళ్ళాలి నేనని. ఆ పెళ్లి కూతురు ముందు చర్చికి పెళ్ళికి వెళ్ళకుండా ముందు ఆ కాంపౌండ్లోకి వచ్చి ఆ కాంపౌండ్లో నుండి తీసుకెళ్లారంట. అంటారనమాట, మా నాన్నగారు నన్ను ఒక రాజకుమార్లా చూసుకునేవాళ్ళు హేమలత, ప్రతి ఒక్కటి అని చెప్పేవాళ్ళు. అంత తన ఒక్క కుమార్తె అవటం వల్ల చాలా గారాబం. తన కజిన్స్ ఎంతోమంది ఉన్నా కానీ అందరితో కలిసి ప్రేమగా ఉండేది. తన కుమార్తె విషయం కూడా ఆ పాపకు బాగా ఉండేది కాదు. తను బీఈడీ చేసినా కానీ ఆ బిడ్డ విషయంలో తను ఎక్కడ జాబ్ చేయలేదు. ఆ పాపను చూసుకుంటూ ఉండి తను కూడా స్కూల్లో జాయిన్ అవ్వాలని, ఆ పాపకి ఎట్లా నేర్పించుకోవాలని తెలిసి తను కూడా ఆ ట్రైనింగ్ అయ్యి ఆ పాపతో పాటు స్కూల్కి వెళ్ళి ఆ పేపర్ అన్నీ చదివించుకునేదంట. అంత ప్రేమగా ఉండే ఆంటీ మన మధ్యన లేదని ఎంతో బాధగానే ఉంది. ఆ అంకుల్ కూడా బాధపడుతూనే ఉన్నారు. అంకుల్ కూడా మనం అప్పుడప్పుడు వెళ్ళి పరామర్శిస్తే మంచిది. నిరీక్షణ గారికి బాగా ముందు మేము ఒక 4-5 సార్లు వెళ్ళి వచ్చాము. తర్వాత అందరం కలిసి ఒకసారి అంకుల్ దగ్గరికి వెళ్ళి అంకుల్ దగ్గరతో మాట్లాడి ప్రేయర్ చేసి రావాలని, ఆంటీని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలని ఆ దేవాది దేవుని కోరుకుంటూ ఈ చిన్న వాక్యం ముగిస్తాను. దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. మరి సర్లాంటి గురించి చెప్పమంటే చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఆంటీ సాటర్డేస్ మేమంతా గ్యాదర్ అయ్యేటప్పుడు ఆంటీ, నేను, అంకుల్ ముగ్గురం కలిసి వచ్చేవాళ్ళం చర్చ్కి. అయితే ఆ సమయంలో మరలా సండే కూడా ఎన్నో విషయాలు ఆంటీ నాతో షేర్ చేసుకునేవారు. మరి ఆంటీకి చాలా ఓపిక, చాలా ప్రేమ. మరి కాళ్ళ నొప్పులు చాలా ఉండేవి. 3 ఫ్లోర్స్ దిగి మళ్ళీ ఎక్కి వచ్చేవారు. ఎంతో ఆశతోటి మరి దేవుడి యొక్క వాక్యాన్ని మాతోటి పంచుకోవాలన్న ఆశతో తను వచ్చేవారు. దేవుడిచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టుకునేవారు కాదు. ఎప్పుడు మరి ఇక్కడ ఉన్నంత అమ్మగూడలో ఉన్నన్ని రోజులు రెగ్యులర్గా వచ్చేవారు. తర్వాత బంజారా హిల్స్కి షిఫ్ట్ అయిన తర్వాత రావడం కొంచెం తగ్గించినారు. మరి ఆంటీ వాళ్ళు వచ్చేటప్పటికే ఇక్కడ టైం అయిపోయేది కాబట్టి అక్కడి నుంచి రావడం కొంచెం
తగ్గించేశారు. దాని తర్వాత కొంచెం సిక్ అయ్యి అలా దేవుడి సన్నిధికి వెళ్ళిపోయారు. అయితే ఆంటీలో నేను చూసింది చాలా ప్రేమ ఆవిడకి. ఎప్పుడు ఆమెకున్న హెల్త్ ఇష్యూస్ ఏవి ఉన్నప్పటికీ ఎప్పుడు సంతోషంగా ఉండేది, జోక్స్ చేస్తూ ఉండేవారు, నవ్విస్తూ ఉండేవారు. ఎప్పుడు తనలో బాధ మాత్రం చూపించేవారు కాదు. అలాగే ఆంటీ వెరీ గుడ్ కుక్ అని చెప్పగలను. మరి ఆంటీ వాళ్ళ బాబు వస్తున్నాడంటే మరి అంకుల్ ఆంటీ చాలా తాపత్రయపడి అంకుల్ సాటర్డే రోజు అన్నీ తీసుకొచ్చి పెట్టేవారంట. సండే రాకముందు, చర్చ్కి రాకముందు ఆంటీ అన్నీ ప్రిపేర్ చేసి వచ్చేవారని చెప్పేవారు. అలాగే తను చేసిన డిషెస్ కూడా అప్పుడప్పుడు మాతోటి షేర్ చేసుకునేవారు. మరి ఆంటీ మా మధ్యలో లేకపోవడం ఎంతో బాధ. మరి అలాగే వాక్యం విషయంలో కూడా ఆంటీ ఎంతో బాగా ప్రిపేర్ అయ్యేవారు. మేము వచ్చేది 4-5 కానీ ఇంత నోట్స్ ప్రిపేర్ చేసుకొని వచ్చేవారు ఆంటీ. తను చెప్పిన వాక్యాలు ఒకటి నాకు గుర్తుంది. బ్రెయిన్లో సెల్స్ గురించి ఒకరోజు చెప్పినారనమాట. బ్రెయిన్లో నర్వ్ ఒక్కటి కూడా సరిగా పనిచేయకపోతే, బ్లడ్ ఫ్లో లేకపోతే ఏ విధంగా బాడీ ప్యారలైజ్ అవుతుందో దాని గురించి ఎంతో చక్కగా చెప్పినారు. అరే ఆంటీకి ఇంత నాలెడ్జ్ ఉందా అని నేను అప్పుడు చాలా సంతోషించినాను. మరి వండర్ అయినా మరి ఆంటీ మా మధ్య లేకపోవడం బాధాకరమే. కానీ దేవుడు మరి ఆమెను తీసుకున్నారు. ఆమె శ్రమలన్నీ మరి ముగించబడి దేవుని సన్నిధి చేర్చబడి ఉన్నది. మరి ఉన్నటువంటి కుటుంబానికి దేవుడు ఆదరణ ఇవ్వాలని కోరుకుంటూ ఒక వాక్యం చదివి ముగిస్తాను. సామెతలు 31 వచనాల్లో, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గవనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. థ్యాంక్ యూ. ఈ దినము నాకు దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు దేవుని స్తోత్రంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి సునీల్ భాయ్ గారికి, పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే దేవుని యొక్క కృప. మరి ముఖ్యంగా మరి చర్చ్లో నాకు ఏం జరిగిందో కూడా తెలియదు. అందరూ వచ్చి అక్కడ తీసుకుంటే ఏమైనా క్రిస్మస్ క్యారల్స్ అనుకున్నాను. అందరిని చూసినప్పుడు అసలు ఏమీ తెలియలేదు నాకు. ఎక్కడున్నానంటే కూడా నాకు అర్థం కాలేదు. కేవలం ఈరోజు మా సరళక్క ప్రేయర్ మీటింగ్ ఉంది అని మరి పాస్టమ్ గారు చెప్పారు. యాక్చువల్లీ మాకు తెలుసు నిన్న అని. యాక్చువల్లీ ఈ పిక్చర్ కూడా ఫ్రేమ్ చేసింది నేనే. నిన్ను పంపించాను మీకు ఒక ఇది. అది మా జస్ట్ రిమెంబరెన్స్ అనమాట. సర్లక్క అంటే మాకు అక్క కాదు, అమ్మ లాంటిది. 1917లో తను మ్యారేజ్ అయింది. ఐ వాజ్ అ స్మాల్ గర్ల్. తనకి నేనే తోడు పెళ్లి కూతురుగా అక్కతో ఉన్నాను. నేను ఏసీ కాలేజీలో మేము పుట్టి పెరిగాము. చిన్నప్పటి నుంచి ఏసీ కాలేజ్ అంటే అసలు మాదే అనుకున్నాము, మా పుట్టిల్లు అనుకునేవాళ్ళం. మా దేవదానం పెద్దాయన బర్సార్కం మేనేజర్గా ఉండేవాళ్ళు. మా పెద్దమ్మ టీచర్గా ఉండేది. మా మదర్ ఓన్ సిస్టర్ అనమాట. కానీ మాకు అక్క మా పెద్దమ్మలా కాదు, మేమందరం ఒకే తల్లికి పుట్టిన వాళ్ళలాగా ఉండేవాళ్ళం. మరి మా రవిబాబు కూడా అక్కడే ఉండేవాళ్ళు, నగరం పాలెం దగ్గర. మ్యారేజ్ అప్పుడే మాకు తెలిసింది. మరి ఈ చర్చ్కి రావటం మెయిన్ కారణం ఏంటంటే సర్లక్కని బట్టే. ఎప్పుడు చూస్తే చర్చ్కి వచ్చిన తర్వాత చర్చ్ వాళ్ళ గురించే చెప్తూ ఉంటుంది. మేము పలానా చోటుకి వెళ్ళాము, పలానా ప్రసంగం ఉంది, మా చర్చ్ వాళ్ళు ఇలా ఉన్నారు. మాకు ఇంకో కజిన్ ఉంది నిర్మలక్క అని, సాల్మన్ బ్రదర్ వాళ్ళ వైఫ్, తను కూడా మా కజిన్ అనమాట. ఎప్పుడు ఈ చర్చ్లో ఒక ఫెలోషిప్, ప్రేమ అటు ఫెలోషిప్ గురించే జరుగుతుంది. ఐ ఆల్సో బిలాంగ్ టు లూథరన్ అండి. మరి డివైన్ గ్రేస్ లూథరన్ చర్చ్ ఎప్పుడు తన్నుకోవటమే, పాస్టర్స్ వినో వెళ్ళొచ్చామని ఇదే, కానీ ఒక ఆత్మీయంగా ఉండేది కాదు మాకు. అక్క మీ దగ్గరికి వస్తానంటే ఇక్కడ సంపూర్ణరావు గారు ఉండేవాళ్ళు అనమాట. కొంచెం మందే ఉంటారు తప్పకుండా. ఇప్పుడు ఈ హాల్ లేదనుకుంటా నేను వచ్చినప్పుడు, దానికోసమే వచ్చేవాళ్ళం. మరి హేమలత సిస్టర్ గారు చెప్పారు తన మ్యారేజ్ అప్పుడు మరి మా పెద్దనాన్న గారు ఒకసారి కాలేజ్ మొత్తం తిప్పాలంటే నేను కూడా తిరిగిన దాంట్లో ఒకటి.
బట్ సర్లక్క గురించి మేము విన్న తర్వాత చాలా నేను ఒక్కదాన్నే ఉన్నాను కరోనా టైం. బట్ షీఈ్ నాట్ ఎఫెక్టెడ్ విత్ కరోనా అండి. పెద్ద బిల్డింగ్లో ఒక పక్కన పెట్టారు తన్ని. ఎవ్వరు లేరు. బావిని చూస్తేనే పైన ఉన్నారు, బుజ్జిని చూస్తేనే బాడీ దగ్గర ఉండాల్సి వచ్చింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. అప్పుడు మీ చర్చిలో నాకు ఎవరు తెలియదండి. అలాగనే ఉన్నప్పుడు నేను బుజ్జి డ్రైవ్ చేస్తున్నాడు. బుజ్జి అంటే సర్లక్క కొడుకు నవీన్ అంటారు మేము బుజ్జి. బావికేమో హీ వాజ్ అన్కాన్షియస్, హీ వాజ్ సిట్టింగ్ ఇన్ ద ఫస్ట్. నేను వెనక కార్లో బావి కూడా కొంచెం ఏదో ఫుడ్ తీసుకొని మేము ముగ్గురమే. మా ముందు అంబులెన్స్ ఉంది. అలా ఆ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ఎంతో బాధగా ఉందండి. అంబులెన్స్లో తీసుకెళ్తుంటే కారు వెనక మేము ముగ్గురమే ఉన్నామండి. ఆ బుజ్జికి దేవుడు ఎంత శక్తి ఇచ్చాడంటే డ్రైవింగ్కి. కార్లు ఎక్కడ ఆపకుండా అప్పుడు అంచెలంచెలుగా డిపోస్ దగ్గర ఆపుతున్నారు. బావిని చూస్తుంటే అన్కాన్షియస్లో ఉన్నారు. ఎప్పుడు బావి కోసం బాధపడేది మా అక్క. నేను లేనే బావి ఉన్నారు, బావి మీరు చూడాలని చాలా దూరంగా ఉండేవాళ్ళు. మాకు ఇప్పుడు దగ్గరికి వచ్చారు వాళ్ళు. నేనే ఎక్కువ అటాచ్డ్గా ఉన్నానండి అక్కతో. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ బాడీని మేము గుంటూరు తీసుకెళ్ళిన తర్వాత యాక్చువల్గా బిఫోర్ బెరియల్ మేము ఏసీ కాలేజ్లో కూడా తిప్పుదాం అనుకున్నామండి. అది సహకరించలేదు. కోవిడ్ వాళ్ళ టైంలో వద్దన్నారు. అసలు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కానీ మేమే వద్దన్నాము అనుకున్నాము. చాలా గ్రాండ్గా జరిగిందండి. ఐ వాజ్ ద విట్నెస్, నేనే ఉన్నాము అక్కడ. మరి సర్లక్కతో ఉన్న అనుభవం ఇంత అంత కాదు. షీ లుక్ మీ యాజ్ అ డాటర్ ఓన్లీ. అన్నిటికంటే సర్లక్క ఒక పాప ఉంది, అమ్ములు అంటాం ఆ పాపని. తను మరి 30+ షీ వాజ్ అలైవ్. షీ వాజ్ అబ్నార్మల్ చైల్డ్. కానీ అండి నిజంగా తను ఎంత ప్రేమించిందంటే తనకి ఎప్పుడు ఒక ఫెమినా, ఒక మ్యాగజిన్, బుక్స్ కొనిచ్చేది. తను ఎంత ప్రేమకు చూసేదంటే తను ఏం తెలియకపోయినా సర్లక్క తను చూసి షీ వాజ్ ఏబుల్డ్ చైల్డ్ అనుకొని తను ఎంత ప్రేమించింది. ఎప్పుడు తను చిరాకించుకోలేదు, చేదరించుకోలేదు. షీ వాజ్ ఓన్లీ దిస్ మచ్ అండి. ఎంత చక్కగా అదే బావే కానీ బుజ్జి కానీ ఎంత బాగా చూసుకున్నారంటే ఎస్తేర్ని కూడా. ఆ సర్లక్కకి ఎంత ప్రేమ ఇచ్చారండి, ఎంత దయ, ఎంత కృప, ఎంత పేషెన్స్ ఇచ్చారంటే. షీఈ్ ఎల్డర్ సిస్టర్ టు ఆల్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అండి. అందరు సర్లక్క అని ఒక అమ్మలాగానే తన అడ్వైస్ తీసుకునేవాళ్ళు. అలాగనే సేమ్ రిగ్రెట్, సేమ్ మర్యాద మా బావ కూడా ఇచ్చేవాళ్ళు అండి. హీ వాజ్ మా ఎల్డర్లీ, మా రవిబావయ్య. తను కొంచెం గాడ్లీగా ఉంటారు ఎక్కువ. షీ ఈజ్ నాట్ లైక్ వరల్డ్లీ టైప్ అనమాట. అందుకని పేరు బావే. కానీ మేము ఎవరు సరదాగా బావగారితో ముచ్చట్లాడటానికి కానీ సరదాగా ఉండటానికి కూడా వి రెస్పెక్ట్ హిమ్ యాజ్ గాడ్లీ పర్సన్ అండి. తర్వాత మరి దేవుడు మరి మంచి కోడల్ని ఇచ్చారు సుమిష అని. మేమందరం ఇక్కడ తనకు కూడా బాప్టిజం ఇచ్చి, తను ఒక మార్వాడి అమ్మాయి, తనకు బాప్టిజం ఇచ్చి చాలా రంగరంగ వైభవంగా మరి గుంటూరు నార్త్ ప్యారిష్లో జరిగింది. అలాగనే మేము భోపాలకు కూడా వెళ్ళాము. తనకు ఒక మంచి, తను కూడా దేవునిలోకి వచ్చి తను కూడా బాప్టిజం తీసుకుని తనకి 2 కుమారులు ఇచ్చారు. షీ వాజ్ వెరీ హ్యాపీ అండి విత్ దర్ గ్రాండ్ చిల్డ్రన్, విత్ దర్ డాటర్ ఇన్ లా. నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూ ఉండేవాళ్ళం అండి. ఒక ఫ్యామిలీ అయిపోయిన తర్వాత ఇదివరకు ఉన్నంత ఇది లేకపోయినా మేము సర్లక్క అని ఎప్పుడైనా వీ యూస్ టు షేర్ అవర్ కర్రీస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది చెప్పుకుందాం. కానీ ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఇక్కడ ఉన్నానంటే కేవలం సర్లక్కను బట్టే నేను ఈ సంఘానికి వచ్చానండి. అలాగే నాకు ఈ ఫెలోషిప్ చాలా బాగా నచ్చిందండి. చాలా స్వీట్ ఫెలోషిప్ విత్ ఆల్ దిస్ లేడీస్ అండ్ ఎవ్రీబడి. అందరికీ మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ, సంఘానికి, సంఘ కాపర్లకి అందరికీ నా నమస్కారం అండి. సర్లక్క ఆత్మశాంతి కూర్చొని వేసేనా వేడు కొంచెం. థ్యాంక్ యూ. చివరిగా పురుషుల్లోంచి ఒకరు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందరికీ ఎన్నోసార్లు చెప్పాను, నాకు రవీంద్రనాథ్ గారు కజిన్ అవుతారు. ఆ వరుసలో సరళ గారు నాకు అక్క అవుతారు. కానీ ఆమెను ఒక్కసారి ఇక్కడికి రాకముందు ఒకటేసారి చూశాను ఆమెని. నేను గుంటూరుకి వెళ్ళినప్పుడు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక గంట సేపు గడిపాను. ఆ తర్వాత చూడడం ఇక్కడ రోడ్డు మీదే. మరి నేను చర్చ్ నుంచి వెళ్తూ ఉన్నప్పుడు రవన్న, సర్లక్క గారు ఇద్దరు నాకు రోడ్డు మీద కలిశారు. కలిసినప్పుడు చెప్పాను, ఇక్కడ మన లూథరన్ చర్చ్ ఉంది, పర్టికులర్ నిర్మల గారు సర్ల గారికి చాలా ఫ్రెండ్,
మీ ఫ్రెండ్ కూడా ఇక్కడే వస్తున్నారు అని అంటే అప్పటి నుంచి వారు మన చర్చికి రావటము, చర్చిలో చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ చేయటము జరిగింది. ఆ కొద్ది సమయంలో నాకు మరి చిన్నప్పటి నుంచి రవి అన్న తెలిసినప్పటికీ ఆయన కంటే సల్లక్క గారు ఎక్కువైపోయారు నాకు. నేను మెయిన్ హాల్లో ఉన్నప్పుడు తెలుసు, కెమెరా నేను చూస్తుండేవాడిని, నా వెనక రోలోనే ఆమె కూర్చుండేవాళ్ళు. నేను ఎప్పుడన్నా మెసేజ్ ఇచ్చినప్పుడు కానీ పాట పాడినప్పుడు కానీ ఫస్ట్ అప్రిసియేషన్ ఆమె దగ్గర నుంచి వచ్చేది. సర్వీస్ అయిపోగానే నా వెనక ఉండేవాళ్ళు కాబట్టి ఫస్ట్ అప్రిసియేషన్ ఆమె దగ్గర నుంచి. అది ఎంతగా అంటే నేనే ఇంత గొప్పగా చెప్పానా, ఇంత గొప్పగా పాడానా అనుకునేవాడిని. అంత ఇదిగా ఉండేవి ఆమె మాటలు. ఒకసారి నాకు చెప్పారు, మేము ఏ కష్టం వచ్చినా ఎవరికి చెప్పుకోము, మా ఇద్దరి మధ్యలోనే ఉంటాయి. నిజంగానే తన అనారోగ్యం గురించి పెద్దగా ఎవరికి చెప్పుకోలేదు. ఒకసారి కోవిడ్ టైము, తను మరణించింది కూడా కోవిడ్ ఇయర్లోనే. మాటలో ఫోన్ చేసినప్పుడు ఒకసారి చెప్పింది, నాకు కొంచెం ఈ బ్రీతింగ్ ప్రాబ్లము ఉంది అని అంటే చెప్పాను, నాకు మంచి పల్మనాలజిస్ట్ తెలుసు, సరే ఈ కోవిడ్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత నేను అక్కడ తీసుకెళ్తాను అని అన్నాను. కానీ మరి అంత సడన్గా అసలు ఏమాత్రము ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా ఎక్కువ అనారోగ్యంగా అంటే బెడ్ రిడెన్ అట్లే కాకుండా సడన్గా ఆమె మరణము నిజంగా చాలా షాకింగ్. తనకి మెసేజెస్ అవి ఇచ్చినప్పుడు నేను కూడా చెప్తుండేవాడిని, ఆ షెడ్యూల్ తయారు చేస్తుండేవాడిని కాబట్టి మీకు పలానా రోజు మెసేజ్ ఉంది అని. ఆమె అంటుండేవాళ్ళు, నేను నిలబడగలనా, ఎందుకంటే నీస్ పెయిన్తో చాలా బాధపడుతుండేవాళ్ళు. నేను అంతసేపు నిలబడలేనేమో. పర్టికులర్గా అక్కడ ఆ మెయిన్ హాల్లో పోడియం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఓ 2-3 స్టెప్స్ ఎక్కాల్సి వచ్చేది. అప్పుడు నన్ను పట్టుకొని ఎక్కిస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్లస్ అసలు నేను ఎక్కువసేపు నిలబడలేను 10 నిమిషాలకు కంటే అంటే నేను అనేవాడిని, పోనీ కూర్చొని చెప్పండి అని. అది బాగుండదు కూర్చొని చెప్పటము అని నేను గట్టిగా చెప్పడంతో ముందుకు వచ్చేవాళ్ళు. కానీ 10 నిమిషాలు నేను నిలబడలేను అనేవాళ్ళు, కానీ అరగంట పైన నిలబడి చక్కగా చెప్పేవాళ్ళు. నిజంగా ఆమె మెసేజెస్ మరి ఎంత వినసొంపుగా ఉంటాయి అని అంటే అంత చక్కగా ప్రిపేర్ అవుతారు. ఒక సరళ అనే పేరుకి ఆ సరళమైన రీతిలో, ఒక సరళమైన స్వరముతో సరళమైన రీతిలో ఆమె చెప్తూ ఉంటే నిజంగా హాఫ్ అన్ అవర్ కానీ 40 మినిట్స్ కానీ మనము ఏకాగ్రతతో వినేటట్టు ఉండేది ఆమెది. మరి నాకెంతో, నా సొంత అక్క కంటే ఈ చర్చిలో సొంత అక్క కంటే ఎక్కువగా ఉన్న ఆమె మరి అలా సడన్గా వెళ్ళిపోవడం నిజంగా నేను చాలా షాకింగ్కి గురయ్యాను. కానీ మరి దేవుడు మనకిచ్చిన నిరీక్షణను బట్టి మనమందరము ఒకసారి కలుసుకుంటాము అన్న దాన్ని బట్టి, ముఖ్యంగా ఆమె ఈ లోక బాధలన్నీ విడిచి దేవుని దగ్గర సంతోషంగా ఉందన్న దాంతో మరి ఆ తృప్తి పడుతూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి పాస్టర్ గారికి, రవీంద్రనాథ్ గారికి, మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది నాన్న సాల గారిని జ్ఞాపకం చేసుకుంటూ మనందరికీ వారు లంచ్ ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. మీరు లంచ్లో పాల్గొని వెళ్ళాలని మీకు మనం చేస్తున్నాం. మనందరం లేచి నిలబడినట్టయితే పాస్టర్ గారి ప్రార్థన, ప్రభు నేర్పు ప్రార్థన దీవెనతో సెలవు తీసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు ప్రేమైనటువంటి మా దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఇదిగో దేవా, మా ప్రియులు మీ ప్రియ కుమార్తె అయిన సరళ ఆంటీని జ్ఞాపకం చేసుకొని దేవా, ఆ బిడ్డను నీవు దీవించిన ఆశీర్వదించిన విధానాలు, ఆ నీ కుమార్తెలో మీరుంచిన తలాంతులన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతలు. దేవా, రిడీమర్ సంఘముకు తండ్రి ప్రభా, మరి ఆమె యొక్క వెన్నెముకగా ఉండి స్త్రీల సమాజమును సంఘమును కూడా తండ్రి ఆత్మీయముగా ఆధ్యాత్మికంగా నడిపించుటలో నీ కుమార్తె పాత్రను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధముగా అంకుల్ని బట్టి, ఇచ్చిన కుమారుని బట్టి, ఆమె కుటుంబం అంతటిని బట్టి నీకు కృతజ్ఞతలు. దేవా, నీ దాసునికి కూడా అనేక విధములైన తలాంతులు ఇచ్చి ఉన్నారు. దేవా, వయస్సు రీత్యా ప్రస్తుతము మరి నీ దాసుడు వాటిని ప్రదర్శించలేని లేకపోయినప్పటికీ తండ్రి ఫ్లూట్, మౌత్ ఆర్గన్, ఇంకా అనేక విధములైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని ప్లే చేసేటువంటి కృపను నీ దాసునికి ఇచ్చి ఉన్నారు. వందనాలు రక్షక. ఇలాగున ఈ దంపతులు ఇరువురిని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రత్యేకంగా సరళాంటి నిన్నటి దినమున ప్రభా మరి మీ సన్నిధి చేరిన దినమై ఉంటుండగా నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, మీ అందు సంతోషించుచున్న ఆ బిడ్డను బట్టి మేము కూడా ఇక్కడ సంతోషించచ్చు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన సంఘమును బట్టి వందనాలు, సిద్ధము చేసినటువంటి ఆహారమును బట్టి కూడా నీకు కృతజ్ఞతలు. ప్రేమను సంఘం ఎడల ఈ కుటుంబానికి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, దాని ద్వారా వచ్చే శక్తిని మీ సేవలో వాడుటకు సహాయమును చేయమని బ్రతిమలాడుకుంటూ, ఇంకను అంకుల్ని, కుమారుణ్ణి, ఆయన కుటుంబం అంతటిని కూడా జ్ఞాపకము చేసుకొని మంచి ఆరోగ్యమును, మంచి పరిస్థితులన్నిటినీ వారికి అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటూ, ప్రభువా ఇదిగో ఈ ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున బ్రతిమలాడి వేడుకుంటూ పొందుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలోనికి ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము సదా ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి, సరళాంటి విడిచి వెళ్ళినటువంటి అంకుల్కి, ఆయన కుమారునికి, రక్త సంబంధికులందరికీ త్రియేక దేవుడు తోడై ఉండి ఆదరణను, ఓదార్పును అనుగ్రహించునుగాక. ఆమేన్.